హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడు మనం ప్రాథమికకు సంబంధించిన ఎగ్జామ్స్లో భాగంగా ఒక కథ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. అది హిందీ చదువుకునే వాళ్ళే కాదు, ఎవరైనా సరే స్టోరీస్ అంటే ఇష్టపడతారు. హిందీ కహాని. దీన్ని మీరు అప్పుడప్పుడు ప్రాజెక్ట్ వర్కులు వాటి రాసుకోవడానికి కూడా ఇట్లాంటివి వాడుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్లను అడిగితే ఏదైనా మంచి కథ రాయండి, అలా అంటే ఇలాంటి కథను రాసి ప్రాజెక్ట్ వర్క్గా చూపించుకోవచ్చు. సో ప్రాజెక్ట్ వర్క్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఏది అన్ని మామూలు క్లాసుల వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్కి వాడుకోవచ్చు. ప్రాథమిక ఎగ్జామ్లో అయితే 14వ నెంబర్ క్వశ్చన్గా 14వ నెంబర్ క్వశ్చన్గా 3 కహానీలు ఇస్తాడు, సారాంశాలు రాయమని. ఆ 3 కహానీలు సారాంశాలు రాయమని ఇచ్చిన దాంట్లో 3 ఒకటి రాయాల్సి ఉంటుంది. పిల్లలు కాబట్టి ఛాయిస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. సరే, ఇప్పుడు ఆ కథ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ కహాని కవి ఔర్ కంజూస్. కవి గారు, కంజూస్ అంటే పిసినారి. ఒక పిసినారి వ్యక్తి, మళ్ళీ కవి అంటే తెలుగు పదమే కదా, కవి. సరే, एक गांव में गोवर्धन नामक एक गरीब कवि अपने परिवार के साथ रहता था. ఒక గ్రామంలో గ్రామం గోవర్ధన్ నామక్, గోవర్ధన్ కవి పేరేంటి? గోవర్ధన్ అనేటువంటి ఒక గరీబ్ కవి. గరీబ్ అంటే పూర్, పేద. గరీబ్ అంటే పూర్, పేద కవి ఉండేవాడు. అపనే పరివార్కే సాత్, ఎలా? ఆయన పరివారము తెలుగు పదమే కదా, పరివార్కే సాత్ రహతాత. ఇందులో మనకి తెలియని మీనింగ్స్ ఏమున్నాయి? గాం అంటే గ్రామానికి దగ్గరగా ఉంది, గ్రామం గాం. గోవర్ధను పేరు, నామ్ అంటే పేరు, పరివార్ అంటే కుటుంబం, సాత్ రహత అంటే ఉంటున్నాడు. గరీబ్ అనేది ఒకటే మనకి ఇందులో తెలియంది. గరీబ్ అంటే పూర్, పేద. सरे, एक दिन वह महेंद्र नामक धनवान के घर पहुंचा. एक दिन ఒక రోజు, ఏకంటే ఒకటి, దిన్ అంటే తెలుగు పదమే దినము, రోజు. వహ్ మహేంద్ర నామక్, మహేంద్ర అనేది కూడా పేరు. ఇక్కడ 2 పేర్లు ఇచ్చాడు, గోవర్ధను, మహేంద్ర నామక్ ధన్వాన్, గరీబ్కి ఆపోజిట్ వర్డ్ ధన్వాన్, తెలుగు పదమే ధనవంతుడు, ధన్ కే ఘర్ పహుంచా. మహేంద్ర అనేటువంటి పేరున్న ధన్వాన్ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ పూర్ వచ్చేసేమో గోవర్ధన్, రిచ్ వచ్చేసేమో మహేంద్ర. రిచ్ పర్సన్ వచ్చేసి మహేంద్ర వచ్చేసేసి రిచ్ పర్సన్. మహేంద్రుడు అంటారు కదా, ఇంద్రుడు మహేంద్రుడు అని, అలాగే ఇచ్చాడు పేర్లు కూడా. గోవర్ధన్ కృష్ణుడులే కానీ, కృష్ణుడైనా కానీ ఫస్ట్ చాలా ఎలా మనం అలా జస్ట్ శాంపిల్గా చెప్పుకుంటాం. ఇక్కడ గరీబ్ అని కాదు, మనం గుర్తుంచుకోవడానికి. మహేంద్ర ధన్వాన్, గోవర్ధన్ గరీబ్. అయితే కవి గోవర్ధను, మహేంద్రేమో రిచ్ పర్సను, కవి పూర్ పర్సను. లేకిన్ వహ్ బడా కంజూస్ థా, మనకి పైన వచ్చింది కంజూస్ హెడ్డింగ్లో. కంజూస్ అంటే పిసినారి, బాగా పిసిని కొట్టు. తర్వాత గోవర్ధన్నే ఉస్ పర్ ఝూటీ ప్రశంసాకి, ఈయన పేదవాడు కదా, సహజంగా కవులు ఏం చేస్తారు, ఎవరి దగ్గరకన్నా పోతే వాళ్ళని పొగిడి డబ్బు సంపాదిస్తారు. సహజంగా అలాగే ఉండిద్ది. అందుకే రాజుల ఆశ్రయాన్ని, జమీందారులని అట్లా ఆశ్రయించేవాళ్ళు కవులు. వాళ్ళ మాటలతో వాళ్ళని పొగిడి ఏం చేసేవాళ్ళు, డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి ఈనాములు, బహుమతులయ్యి పొందేవాళ్ళు. అయితే చూడండి, గోవర్ధన్నే ఉస్ పర్ ఝూటీ ప్రశంసాకి. ఝూటీ మీన్స్ అబద్ధం, తప్పు, గలత్, రాంగ్. ఇంకా అంటే ఏంది, ఆయనకి లేని రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఝూట్ మీన్స్ రాంగ్, ట్రూ ఫాల్స్ అంటాం కదా. రైట్
ఫాల్స్. ఝూటి అంటే ఇక్కడ ఒక విధంగా అబద్ధం, ఫాల్స్. ప్రశంసకి కవిత సునాయి అంటే ఈయనకి లేనిపోని అన్ని గొప్పతనాలు చెప్తూ ప్రశంసకి పొగుడుతూ కవిత వినిపించాడు. సునాయి వినిపించెను అంటే పోయి ఈయన్ని పొగిడాడు మహేంద్రని. ఇసే సున్కర్ మహేంద్రనే అపనే నౌకర్ సే गोवर्धन के लिए सोने की थाली और 100 అషర్ఫియా లే ఆనే కో కహా. అది విని ఆయన ఏం చేశాడు, ఆనందపడి, ఇక్కడ ఆనందించాడని కూడా ఇవ్వాల, ఆయన తెలివైన ఆయన కదా, ఆనందాన్ని కూడా ఆనందించినట్టు కూడా ఇక్కడ ఇవ్వాల. ఏం చేశాడు ఆయన, నౌకర్ని పిలిచి, నౌకర్ అంటే తెలుగు పదమే కదా, నౌకర్ అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పని వాళ్ళని పిలిచి గోవర్ధన్కి ఇవ్వమని సోనేకి థాలి, సోనా బంగారం, థాలి అంటే పళ్ళెం, గోల్డెన్ ప్లేట్, గోల్డెన్ ప్లేట్, గోల్డెన్ ప్లేట్లో ఔర్ 100 అషర్ఫియా. అషర్ఫియా అంటే పూర్వకాలంలో ఇప్పుడు మనకి రూపాయలు ఎలా ఉండేవో రాజుల కాలంలో దీనార్లు అట్లాగా వాళ్ళ నాణ్యాలు చలామణిలో ఉండే. ఆ అషర్ఫియా 100 అషర్ఫియా అంటే వాళ్ళ నాణ్యాలు. లే ఆనేకో కహ తీసుకొని రా అని చెప్పాడు. ఏం చెప్పాడు, బంగారు పళ్ళెంలో 100 నాణ్యాలు అంటే ఇప్పుడు బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి చలామణి అయ్యేటువంటి విలువైన ధనం తీసురమ్మని చెప్పాడు. మగర్ నౌకర్ నహి ఆయా, కానీ నౌకర్ రాలేదు. ఎందుకంటే నౌకర్కి తెలుసు ఏమని, వాళ్ళ ఓనర్ ఎట్లాంటోడో నౌకర్కి తెలీదా, తెలుసు కదా. సో అందుకోసమని నౌకరు విని వెళ్ళిపోయాడు. గోవర్ధన్కే పూచినే పర్ మహేంద్రనే, ఇంకా ఎదురు చూసి లాస్ట్కి గోవర్ధన్ అడిగాడు, పూచినే పర్ మహేంద్రనే కహా. అప్పుడు పోనీ ఇంకేనకి చెప్పాడా, చెప్పలా, అడిగాడు ఇప్పుడు మహేంద్రని. ఎవరు, గోవర్ధను. ఏమని అడిగినప్పుడు చెప్పాడు, కీ అంటే ఫస్ట్ కీ, ఏమనగా ఏమని చెప్పాడంటే అని, ఆప్నే ముఝే ఖుష్ కర్నే కే లియే, తమరు నన్ను ఖుష్, తెలుసు కదా ఖుషి ఆనందం, కర్నే కే లియే ఝూటీ ప్రశంస, ఝూటీ మీన్స్ రాంగ్, అదే రైట్ రాంగ్ అంటాం కదా, అదే గలత్ తప్పు, రాంగ్ అలాంటి పదాలని వాడతాం దీనికి. ట్రూ ఫాల్స్, రాంగ్ అని కానీ ఫాల్స్ అని కానీ అంటాం. ప్రశంసకి ఏంటి, నువ్వు నన్ను తప్పుగా ప్రశంసించావు, తప్పుగా అంటే లేనిపోని గొప్పలు పొగిడావు. ఈయనేందో ఆయన తెలుసుగా, పిసినారోడికి ఆయన తెలుసుగా నేను పిసినారోడిని అని తెలుసు. ఆయన పొగిడితే ఏమని, డబ్బుల కోసం పొగుడుతున్నాడని ఆయనకు అర్థమైంది. పిసిని కొట్టేవాడు చాలా తెలివి ఉంటాడు కదా, సో ఆయనకు అర్థమైంది ఆ విషయం. సో అన్నాడు, నువ్వు నన్ను తప్పుగా ప్రశంసించావు, ఉసీ తరహు, నన్ను ఆనంద పెట్టడానికి నువ్వు నన్ను తప్పుగా ప్రశంసించావు, నన్ను సంతోషపెట్టాలని, నేను కూడా అలాగే నిన్ను సంతోషపెట్టాలని. ఆప్కో ఖుష్ కర్నే కే లియే, నేను ఇదిగో చూడండి, ఖుష్ కర్నా పదాలు, ముఝే ఖుష్ కర్నే కే లియే, ఆప్కో ఖుష్ కర్నే కే లియే, నువ్వు నన్ను సంతోషపెట్టడానికి, నేను నిన్ను సంతోషపెట్టడానికి. ఉసీ తరహ్ ఆప్కో ఖుష్ కర్నే కే లియే, నేను కూడా నిన్ను సంతోషపెట్టడానికి, తమరిని సంతోషపెట్టడానికి, మైబీ ఝూట్ బోలా, నేను కూడా అబద్ధమే చెప్పాను. అంటే ఆయన బంగారు పళ్ళెంలో 100 అషర్ఫియా తీసుకురమ్మని చెప్పింది అబద్ధం. ఆ విషయం నౌకరికి తెలుసు, కానీ ఈయనకు తెలియదు కదా పాపం. అది గోవర్ధన్కో ఖాళీ హాత్ పర్ ఘర్ లౌట్నా పడా, గోవర్ధన్కి చేసేదేం లేక ఖాళీ హాత్, ఖాళీ తెలిసిందే కదా తెలుగు పదం, ఉట్టి చేతులతో ఘర్ లౌట్నా అంటే ఇందులో 2 ఉంటాయి, జాన ప్లస్ ఆన, 2 కలిసి ఉంటే దాన్ని లౌట్ అంటాం. కమ్ అండ్ గో 2, వెళ్ళి రావడం, వెళ్ళి వచ్చుట, తిరిగి వెళ్ళడం అలాంటి పదాలని ఉపయోగిస్తాం. దాంట్లో 2 ఉంటాయి. లౌట్నా అంటే వచ్చాడు, వెళ్ళాల్సి వచ్చింది. దీనిలో నీతి ఏంది, ఒక్క నీతి రాసిన 2 మార్క్స్ పడతాయి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ వస్తాయి దీనికి. దీంట్లో కేవలం ఈ లాస్ట్ లైన్ రాసినా కూడా ఇంకో కవి ఎవరు కంజూస్ అది వాడే ఇస్తాడు హెడ్డింగు.
కహానీ సారాంశ్ అని కూడా అక్కడ పైన దాంట్లోనే ఉంటుంది. లాస్ట్లో ఇది ఇచ్చి రాసి కొంచెం చిన్న చిన్న పదాలు రాసినా కూడా మార్క్స్ పడతాయి. ఇంతవరకే 2 మార్క్స్ వేస్తాడు. सीख कंजूस भूल कर भी खोटी दमड़ी तक नहीं देता. పిసినారోడు పొరపాటున కూడా గ్రీడీ పర్సన్. కంజూస్ అంటే గ్రీడీ పర్సన్ ఇంగ్లీష్లో. పొరపాటున కూడా కోటి దమ్మిడి, చిల్లి గవ్వ అంటారు కదా, కోటి దమ్మిడి కూడా, చిల్లి గవ్వ కూడా నహీదేత ఇవ్వడు. వాడిని ఎంత ఉబ్బి తబ్బి చేయాలనుకున్నా, ఎంత మాయ చేయాలనుకున్నా పిసినారోడు ఒక్క చిల్లి గవ్వ కూడా, దమ్మిడి కూడా, ఒక చిన్న దమ్మిడి కూడా ఎవరికి కూడా ఇవ్వడు. ఇది ఈ కథలో నీతి. కవి ఆయన తెలివితేటలతో ఆయన తెలివితేటలతో కవి అయినటువంటి, ఇదిగో ఇక్కడ చూడండి ఫోటో ఇచ్చాడు, కవి అయినటువంటి కవి ఈయన ఎవరు? గోవర్ధన్ కొంచెం పేదవాడన్న గెటప్, గడ్డం పెరిగి తలపాగా పైపంచ, ఈయన వచ్చి నిలబడున్నాడు. ఈయనెవరు? ధనవంతుడు వచ్చేసేసి మహేంద్ర. శుభ్రంగా పొట్ట పెంచాడు, ఏంటి చక్కగా కుర్చీలో కూర్చున్నాడు. డబ్బున్నోడు దర్జాగా ఉంటాడు, డబ్బు లేనోడు కొద్ది దర్జా ఉండదు. వాడి దగ్గర విద్య ఉన్నా ఏమున్నా కానీ దర్జా అనేది ఉండదు. సో అందుకోసమని ఈయన్ని ఎంత పొగిడినా ఈయన మాయలో పడలేదు. మాయలో పడే ఈయనకి డబ్బులు ఇవ్వాల. అది పిసిని కొట్టోడు, గ్రీడీ పర్సన్. నువ్వు ఎంత పొగిడినా వాడి దగ్గర నుంచి చిల్లి దమ్మిడి కానీ చిల్లి గవ్వ కానీ ఎవరికి ఇవ్వడు. అది ఈయన ఎవరు? ఇక్కడ ఈయన పాండిత్యం ఏం పనికిరాల. ఇది కంజూస్ ముందు కవి యొక్క పాండిత్యం కానీ ఏమి పనికిరాల. ఇంకా తెలివిగా ఏమని చెప్పాడు సమాధానమేనా? నన్ను సంతోషపెట్టడానికి నువ్వు పొగిడావు, అలాగే నిజమా అది పొగడతా? కాదు అంటే నువ్వు అబద్ధమే చెప్పావు. అలాగే నిన్ను సంతోషపెట్టడానికి నేను అబద్ధం చెప్పాను. అదేమన్నా నిజమా? అబద్ధమే కదా. సో ఇద్దరం చెప్పింది అబద్ధమే అని తేల్చి పారేసి నువ్వు నన్ను, ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఈయన్ని సంతోషపెట్టాడు, ఈయన్ని సంతోషపెట్టాడు. ఈయనకు అబద్ధం చెప్పాడు, ఈయనకు అబద్ధం చెప్పాడు. చెల్లుకు చెల్లు అనమాట. మొత్తానికి చెల్లు చేశాడు కానీ డబ్బులు అయితే మాత్రం చిల్లి గవ్వ కూడా తీయలేదు. ఇది ఈ కథలోని నీతి. అందరూ బాగా నేర్చుకుంటారా? నేర్చుకొని చదివి చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్లో బాగా రాయండి. మీరు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలని చేయడానికి నాకు ప్రోత్సాహం ఇవ్వండి. హిందీ బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఆల్.